పిండి ఇక్కడ దాకా వచ్చేసింది అన్నమాట. కిందకి ఒలగలేదు అంతే. ఇదిగోండి, ఇది కొంచెం దలసరిగానే వేసుకుంటారండి. అట్ల దద్దకి కూడా ఇలాగే అట్లు వేసుకుంటారన్నమాట. ఈ అట్లే వేస్తారు. కడిగేసి తడి బియ్యం పిండి రెడీ చేసుకొని పెట్టుకోండి. ఇదిగోండి బబుల్స్ చూపించినానా, ఇలా ఎయిర్ బబుల్స్ వస్తేనే మనకు చక్కగా ఫామ్ అయినట్టుమాట. మొత్తం మీద వేసేసానండి, అట్లన్నీ ఫినిష్ చేసాను. హాయ్ అండి, విజయ్ లైఫ్ స్టైల్కి వెల్కమ్ అండి. ఈరోజు ఏంటంటే పుల్లట్లు ఎంతమంది తెలుసు? మా చిన్నతనాన్ని అయితే అత్తమాట వేస్తూనే ఉండేవాళ్ళం, వేస్తూనే ఉండేవారు అమ్మాళ్ళు. మేమైతే చక్కగా తినేవాళ్ళం. దానికి చిన్న చిన్ని కన్నాలు పడి బెలే ఉండి చూడ్డానికి కట్టు మంచి దోర రంగులో ఎరుపు రంగులో ఉండేది. పలుచగా కాకుండా కొంచెం దలసరగా ఉండేవన్నమాట. దోశలు కాదు, పుల్లట్లు అన్నమాట ఇప్పుడు నేను చెప్పేది. కాబట్టి దీంతో గ్లాస్ మినపప్పు తీసుకున్నాను. అలాగే మనకి అప్పట్లో ఏంటంటే బియ్యం రుబ్బి పెట్టడం కాదండి, వరిపిండి బియ్యం ఆడించేసేవారు అన్నమాట. బియ్యం కడిగేసి పిండి ఆడించేసి పక్కన పెట్టుకునేవారు. రెడీమేడ్ మాట సులువు చూసుకునేవారు అప్పట్లో. ఇప్పుడంటే మనం ఇప్పుడు ఇది సులువే, ఎప్పటికప్పుడు బియ్యం ఆడుకోవడం, అది స్టోర్ చేసి పెట్టుకునేవారు. ఇదేమో ఎప్పటికప్పుడు ఆడేసుకోవడం. ఇప్పుడైతే నానబెట్టేసాను 4 hours నానాలన్నమాట. మినపప్పు అయితేనే ఒక 2 సార్లు కడిగేసి మళ్ళీ ఫ్రెష్గా నీళ్ళు మార్చేసి, మినపప్పు నేను తొక్కపప్పు వాడుతున్నాను. మీరు గుళ్ళు తీసుకున్నా పర్వాలేదు, గ్లాస్ తీసుకుంటే దాన్ని బట్టి మీకు కొలతలు అయ్యి నేను మళ్ళీ నెక్స్ట్ చెప్తాను. ఇంకా పప్పు అయితే పొద్దుట నానబెట్టాను కదండి, అదైతే ఇంక రుబ్బేస్తున్నాను. అంటే నేను కొంచెం ఇడ్లీ పిండికి పుల్లట్లకి రెడీ చేసుకుంటున్నాను అనమాట. ఇంక ఇడ్లీ పిండి ఈరోజు సాయంత్రం టిఫిన్కి, రేపు పొద్దునేమో పుల్లట్లకి. ఇదిగోండి 2 పప్పులు నానబెట్టేసాను, ఇంకా వేసేస్తాను. ఈ పిండి నలిపేగా చూపిస్తాను. కుండలో పెడదాం అనుకుంటున్నానండి, కుండలో తీసాను. కుండ బాగుంటుంది, ఎందుకు బాగోదు, జాగ్రత్తగా వాడాలి. ఇక్కడ పెడుతుంటే ఓ కుండ అలాగే ఎరగొట్టారండి, అంచు ఎరగొట్టేసారు, అందం పోయింది. ఒకటేమో పగిలిపోయింది. బోల్ రేటెట్టి తీసుకొస్తాం, మెయింటెనెన్స్ చేయడం అంటే కష్టం కొంచెం. కొండలుగా ఎలాగైనా కొండలైనా వాటికి తగ్గట్టుగా ఉండాలి. ఇంకా అన్నీ కంగారు వంటలోకి సెట్ అవ్వయి, మనంటోళ్ళకి అసలు సెట్ అవ్వదు అండి. చూస్తున్నారు కదా, మనమైతే చట్నీకి అయితే చక్కగా ఆడుకోవాలంటే ఇవన్నీ ఉండవలసిందే. మిక్సీ అది ఖచ్చితంగా మన ఇంట్లో ఉండాల్సిందే. అయితే అగారా వాళ్ళది మిక్సర్ గ్రైండర్ అండి, 2 years వారంటీ కూడా ఉంది. నేనైతే ఈరోజు టమాటా చట్నీకి రెడీ చేసుకుంటున్నాను అనమాట. డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చూడండి. 3 jars అయితే ఉన్నాయి, చక్కగా యూస్ఫుల్ అవుతుంది. 2 years వారంటీ ఉంది కదా, హ్యాపీగా కుక్ చేసుకోవచ్చు మనం. ఇదిగోండి వరిపిండి. ఫస్ట్లో అయితే అమ్మాలు కూడా దోశలు వేసేటప్పుడు ఎప్పుడు కూడా ఇలా వరిపిండి ఆడించుకుని పక్కన పెట్టుకునేవారు అన్నమాట. మనకి అట్ల దద్దికి అది ఇలాగే ఈజీగా అయిపోతుంది అన్నమాట. అట్ల దద్దికి అట్లు ఇలాగే చాలామంది వేస్తారు. మాకైతే ఇలాగే వాయినాలు అయితే ఇచ్చేటప్పుడు అది ఇలా వరిపిండి కడిగి శుభ్రంగా ఆడించేసి కలుపుతారు. ఇప్పుడు నేను గ్లాస్ వేసుకున్నాను కదా మినపప్పు, దానికి 3 గ్లాసులు అయితే వరిపిండి వేసుకోవాలి. తర్వాత దీన్ని కొంచెం నీళ్ళలో దగ్గర గంట కలపాలన్నమాట. ఒకసారి ముందు తడిపేసుకోవాలి, డైరెక్ట్ పిండిలో కలపకుండా ముందు కొంచెం నీళ్ళతో కలపాలి. ఇదిగోండి ఇలా కలుపుకోవడం వల్ల త్వరగా పిండిలో కలిసిపోతుందని ముందు కొంచెం నీళ్ళు వేసి ఇలా కలుపుతారన్నమాట. డైరెక్ట్ పొడిపిండి అయితే ఉండల కింద కట్టేస్తుంది. పిండి ఎదిగోండి అక్కడ ఆడేసాను, చూపించినాను. ఇదిగోండి కుండలో పిండి అయితే చూసారు కదా, ఇప్పుడు కలిపారు. దీంట్లో కొంచెం ఉప్పు వేసేసుకొని కలిపేసి ఉంచుకున్నాం, అప్పుడు చక్కగా పులుసు ఉంటుంది. ఇదిగోండి సాల్ట్ వేసేస్తున్నాను. మా సైడ్ గోదావరి సైడ్ అయితే చాలామంది తెలిసే ఉంటుంది, ఇలా కలుపుకుంటారు దోశలు గదిని. కొంచెం గట్టిగా కలుపుకుంటే దీన్నే పులుకుల కింద కూడా వేసుకుంటారు, ఉడిపే ముక్కలు అవి పోసుకుని. మనం ఇప్పుడు దోశ అట్లకే కదా, అట్లకి పోసుకున్నాం. దోశలు కూడా కాదు, దోశలకి అయితే బియ్యం నానబెట్టాలి, అట్లకి అయితే ఇలా అన్నమాట. మంచి రుచిగా ఉంటాయండి. బెల్లం అట్లని చక్కగా వేసేవారు అప్పట్లో, పులిసినట్లయింది. ఇది బాగా కలిపేసుకొని మూత పెట్టేసి పక్కన పెట్టేస్తారు. ఇదిగోండి ఇందులో ఒక 1/2 స్పూన్ షుగర్ వేసుకుంటే సరిపోతుంది. 1/2 స్పూన్ కానీ స్పూన్ కానీ బాగుంటుంది అన్నమాట. కొంచెం తీపి పులుపు లైట్గా కలిసి టేస్ట్ చాలా బాగుంటుంది. నేను ఇంకా షుగర్ కూడా వేసేసుకుంటాను, పిండి చేయి కదా, మీకు చూపించాలి కాబట్టి నేను తర్వాత అది మీకు చెప్పాలి కదా, అందుకని చెప్తున్నాను. మూత పెట్టేస్తాను. ఉప్పు అది వేసేసాను కాబట్టి ఇదిగోండి కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి, చూసారా, అంతే సరిపోతుంది.
అయితే నిన్న పిండి ఆడేసి పక్కన పెట్టాను కదా, అది పులిసింది మాట. పులిసిన పిండిని చూపిస్తాను. పైకంట పొంగిపోతే ఇంకా గట్టి పెట్టి తిప్పవలసింది, లేకపోతే మొత్తం కింద పడిపోయేటట్టు అయిపోయింది అంటే వచ్చేసింది అనమాట. అంత పొంగిపోయింది పిండి. ఇప్పుడు నేను ఆ పుల్లట్లలోకి చట్నీకని టమాటాలు, పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర ఉంది. నేనైతే కొత్తిమీర ఇది కూడా కొంచెం కొత్తిమీర ఎక్కువ తీసుకుంటాను. ఇప్పుడు లేనప్పుడు టమాటా మా వాళ్ళకి టమాటా ఫేవరెట్ మాట. చట్నీ అంటే ఎంత పిచ్చి అంటే చాలా ఇష్టం. జాగ్రత్త నాన్న. చట్నీ చేద్దామని అది ప్రిపరేషన్ అది ఎగుతుంది. ఇక్కడ చూడండి, పిండి ఇక్కడ దాకా వచ్చేసింది అన్నమాట. కిందకి ఒలగలేదు అంతే. ఇదిగోండి, బాగా ఫర్మెంటేషన్ అయింది. ఇలా ఫర్మెంటేషన్ అయిన మనం ఇలాంటివి తిన్నామంటే టిఫిన్ కానివ్వండి, ఫుడ్ కానివ్వండి, ఏదైనా సరే చాలా మంచిదన్నమాట. అంటే గ్యాస్ట్రిక్ ఉన్న వాళ్ళు పుల్లటి తినకూడదు అంటారు, కానీ మన కడుపుకి మంచి బ్యాక్టీరియా అనేది చేరుతుంది. అలా పిల్లలకి అది పెడితే మంచిదండి. అంటే మరి పూర్వం అయితే ఫ్రిడ్జ్లో ఏమి ఉండేవి కాదు కదండి. ఇప్పుడంటే మనకు ఫ్రిడ్జ్లో వచ్చేసి పులవనివ్వకుండా, కొంచెం కూడా పులవనివ్వట్లేదు. అది రుచి పచ్చి ఏం ఉండకుండా కమ్మగా తినేస్తున్నాము. అలా కాకుండా కొంచెమైనా పులిస్తేనే బాగుంటుంది. అది మంచి మైక్రోబ్స్ కాబట్టి మన బాడీకి కూడా మంచిగా ఇమ్యూనిటీ పెంచుతుంది. కొంతవరకు, ఎక్కువ అని నేను చెప్పను కానీ కొంతవరకు సహాయపడుతుంది. ఇదిగోండి, పిండి కొంచెం గట్టిగా ఉంటే కనుక కొంచెం వాటర్ వేసుకుని కలుపుకుంటున్నాను. పూర్వం అయితే అట్లయితే ఇలాగే వేసుకునేవారు. బియ్యం అది రుబ్బడం కాదు కానీ పిండి ఆడించేసుకొని, అంటే నాకు తెలిసిన మా వాళ్ళు అయితే ఇలా చేసేవారు. ఒకవేళ మీ ఏరియాలో కూడా ఇలాగే చేసుకునేవారా? ఫస్ట్లో 20 సంవత్సరాల క్రితం మాట చెప్తున్నాను అనుకోండి. కొన్ని పిండే కలిపేది అమ్మ మాకైతే. అంటే కొంచెం తోపుపిండి తీసుకోవడం, చేసుకోవడం. ఇది బూర్లు కూడా వేసుకోవచ్చు. అలా 2 in 1గా పనిచేస్తుంది. మన వాళ్ళ కామెంట్స్ కూడా పెట్టారు, హారికకి టైం ఎలా సరిపోతుందని. తనకి అది కాదురా, మొన్న వాడపల్లి గుడికి వెళ్ళాం కదా మొన్న, అప్పుడు పెట్టారన్నమాట కామెంట్స్. అయితేనే గోవిందా అంటే కొందరు పెట్టారు. నిజంగా చాలా బాగుందండి. అలాగే ఇంకొకరేమో హారికకి టైం ఎక్కడ సరిపోతుంది. నిజంగా పాపం దానికి టైం సరిపోలేదండి. అలా వచ్చిందో లేదో పాపం దాన్ని రెస్ట్ తీసుకోకుండా, మళ్ళీ దానికి ఇష్టం, తనకి ఇష్టం అండి బాగానే గుళ్ళు అది తిరగడం అంటే ఇష్టం. తన ఇష్టం కోసం ఇంకా తను వచ్చేదాకా మేము ఉండిపోయామన్నమాట. తను తీసుకెళ్ళాలి ఎక్కడికైనా అని చెప్పేసి. ఎక్కువగా వెళ్ళడం అనేది బయటికి తక్కువే. వాళ్ళు చిన్నప్పుడు అయితే బాగానే తిరిగాం, కానీ వాళ్ళు పెరిగిన తర్వాత వెళ్ళలేకపోయామన్నమాట మేమైతే. ఇప్పుడు మళ్ళీ వాళ్ళు ఏమైనా పెళ్ళిళ్ళు అయిపోయిన తర్వాత ఏమైనా తిరగాలి మేము, లేకపోతే లేదు. అప్పటికి ఇప్పటికీ చాలా మారిపోయినాయి కదా. అంటే ఫస్ట్లో ట్రావెలింగ్ అంటే పిల్లలు చిన్నపిల్లలు కాబట్టి స్కూల్స్ అయ్యి అప్పుడు ఇంత టఫ్గా ఉండేవి కావు. ఇప్పుడు ఏంటి, ఒక పూట స్కూల్ మానడానికి కూడా ఉండట్లేదు. చిన్నపిల్లలకైతే వాళ్ళు ఏదో మమ్మల్ని అనేవారు, ఏదో డిగ్రీలు బిఏలు చదివించేస్తున్నారా, సెలవులు ఇవ్వరా పిల్లలకి అని చెప్పేసి మా పేరెంట్స్ అనేవారు. ఇప్పుడు మేము వాళ్ళని అనాల్సి వస్తుందేమో అనిపిస్తుంది. అంటే అలా మారిపోతూ బిజీ అయిపోతున్నారు పిల్లలు. స్ట్రెస్ కూడా బాగా గురవుతున్నారండి. అంత స్ట్రెస్ కూడా మంచిది కాదు పిల్లలకి. మరి ఏం చేస్తాం, ఈ కాలంలో పరిగెట్టాలంటే తప్పట్లేదు. కానీ కొంచెం వాళ్ళకి కూడా రిలీఫ్గా ఉంటే బాగుంటుంది. ఇప్పుడు నేను కొంచెం ఆయిల్ వేద్దామని ఆలోచిస్తా మీతో మాట్లాడుతున్నాను. ఇందాకడ పప్పు తాలింపు అది వేసానండి. ఇంకో చట్నీకి అది చేసుకున్నాను. మా పిల్లలు బొంబాయి చట్నీ కూడా బాగానే తింటారు. అయితే ఇప్పుడు నేనైతే ఈరోజు చేసి చట్నీ ఏంటంటే టమాటా చట్నీతో పాటు పండుమిరపకాయ పచ్చడి తెలుసు కదా మీకు, దాన్ని కొంచెం పెరుగు వేసి కొంచెం నిమ్మకాయ వేసి చేస్తే చాలా బాగుంటుంది. ఇనప మూకుట్లు ఎప్పుడు కడగకూడదు. ఇంకా ఆల్రెడీ ఇందాకడే కాబట్టి ఇంక నేను ఉంచేసాను అదే మూకుడి. క్లాత్తో కానీ టిష్యూ పేపర్తో కానీ ఏదైనా నూనె రాసేసి క్లీన్ చేసేసుకొని పక్కన పెట్టుకోవడమే. ఒకవేళ కడిగేసుకుంటే కనుక మళ్ళీ నూనె రాసి పెట్టుకోవడమే. ఇదిగోండి, మనకి మట్టి గిన్నెలో చక్కగా మంచిగా పులిసిందన్నమాట. మంచి ఈస్ట్ ఫామ్ అవుతుంది. ఇప్పుడు అట్టు వేసేసుకుందాం. ఇది కొంచెం దళసరిగానే వేసుకుంటారండి. అట్ల దగ్గర కూడా ఇలాగే అట్లు వేసుకుంటారన్నమాట. ఈ అట్లే వేస్తారు. కడిగేసి తడి బియ్యం పిండి రెడీ చేసుకొని పెట్టుకున్నాం. ఇదిగోండి బబుల్స్ చూపించినానా, ఇలా ఎయిర్ బబుల్స్ వస్తేనే మనకు చక్కగా ఫామ్ అయినట్టు మాట. అంటే బాగా మంచిగా ఫర్మెంటేషన్ అయినట్టు మాట.
ఇదిగోండి. ఇంకా బబుల్స్ రావాలనుకుంటే చాలామంది వంట సోడా అవన్నీ వేసుకుంటారు. అవసరం లేదండి. నాకు తెలిసి ఇలా అయితే సరిపోతుంది. ఇంక మరీ పులిసిన అంటే బబుల్స్ రావాలనుకుంటే కొంచెం వేసుకుంటారు. అది ఒక్క రోజులోనే పొద్దుట రుబ్బుకొని ఆ సాయంత్రానికి వేసేసుకునేలాగైతే మనం నైట్ అంతా ఓవర్ నైట్ అంతా ఉంచేసాం కాబట్టి కుండలో కాబట్టి మన పిండి రుబ్బుకున్నది అది చక్కగా మంచిగా బాగుంటుందండి. ఇన్నిసార్లు చెప్తున్నానని కాదు కానీ చూడండి. అలాగే మంచి మంచిగా కామెంట్స్ పెడుతున్నారు. షార్ట్ ఛానల్లో కూడా పెట్టారు, మీరు కొంచెం వీక్గా ఉన్నారు చూసుకోండి అని చెప్పేసి. ఉంటుందండి, స్ట్రెస్ ఉంటుంది కదా. ఎలాగైనా 2 ఛానల్ మెయింటెనెన్స్ అంటే 2 ఛానల్ వీడియోస్ అంతా నేనే చూసుకుంటాను. అంటే చూసుకోవడం అంటే వీడియోలు తీసుకోవడం ఆ వర్క్ అంతా నాకు ఉంటుంది. వాళ్ళంటే ఎడిటింగ్ చేసి పెట్టేస్తారు, నేను వీడియో తీసి చెప్పేస్తే వాళ్ళు పెట్టేసుకుంటారు అనుకోండి. ఆ స్ట్రెస్ కూడా నాకు ఎందుకులే అని ఇవ్వట్లేదు. వాళ్ళకి పాపం కుదరట్లేదు, నేర్చుకుందాం అనుకుంటున్నాను నేను కూడా. ఎందుకులే అమ్మ ఇప్పటికీ ఈ స్ట్రెస్సే నీకు ఎక్కువగా ఉంది కదా అంటూ ఉంటారు. మొదటి అట్టు ఇవి పలుచగా కూడా వస్తాయండి, కానీ పలుచగా అంటే అమ్మా అంటే ఇలా తింటేనే బెస్ట్ రా. ఎక్కువ అట్లు వేసుకోక్కర్లేదు, త్వరగా అయిపోతుంది. అప్పుడు అంతా అమ్మ చాలా తెలివైన వాళ్ళు కాబట్టి ఇలా చేసేవారు అన్నమాట. ఒక 2-3 అట్లతోటి అయిపోద్దని కదా. అంతే మరి, అంతేనండి. ఇలా పొయ్యిల దగ్గర కూర్చుని మూకుడు పెట్టుకుని కూర్చుని సవకాశంగా వేసేవారు అన్నమాట మన అమ్మలు. అదేని పొయ్యి దగ్గర కానీ గ్యాస్ స్టవ్ దగ్గర కానీ కింద పెట్టేసుకుని చేసుకునేవారు చాలామంది. అంటే తక్కువే, అప్పటికే గ్యాస్లు అవి వచ్చేసినాయి. అప్పుడు అంటే ఏంటి ఇంట్లో పాడుండేది కాబట్టి బయోగ్యాస్ అని వాటితో చేసేవారు అన్నమాట. వచ్చే వేస్టేజ్ తోటి గ్యాస్ రెడీ చేసుకునేవారు. తర్వాత ఇంకా గ్యాస్ వచ్చేసిన తర్వాత ఇంక ప్రతి ఒక్కరు గ్యాస్ పొయ్యి మీద, ఇప్పుడు కట్టెల పొయ్యి మీద ఎవరు చేయట్లేదు. కానీ బాగుంటుంది, రుచి బాగుంటుంది. ఎంతమంది తోటేస్తారు కట్టెల పొయ్యి మీద వండిన కూర, స్మోకింగ్ ఫ్లేవర్ అదిరిపోతుంది కదా. నాకైతే చాలా ఇష్టం పొయ్యి మీద వంట అంటేనే. మూకిట్లో రొట్టె వేసేసి ఆ నిప్పుల మీద కాలుస్తే ఉంటుంది టేస్ట్ ఆహా అనవలసిందే. అలాంటి రోజులైతే ఇంకా రావేమోలేండి. ముందుకు వెళ్ళడమే కానీ వెనక్కి చూడట్లేదు కదా మనం కూడా. అందుకే పట్టణాలన్నీ జనాలతో టికెట్లు ఆడిపోతున్నారు, పల్లెటూర్లన్నీ ఖాళీగా ఉన్నాయి. వ్యవసాయం కూడా చాలా వరకు తగ్గిపోయింది. ఈ అట్లన్నీ 1 by 1 పక్కన పెడతాను, కాల్చేస్తాను. మొత్తం మీద వేసేసానండి, అట్లన్నీ ఫినిష్ చేసాను. ఇంకా మా ఇంట్లో ఇదే మాకు ఇంకా డిన్నర్ మాట. 2 అట్లు తింటే 2 అట్లు. ఈ అట్లు స్మెల్ వస్తుందండి. అట్లుంటే మంచి సువాసన ఉంటుంది, కానీ పుల్లట్లు కదా ఇంకా మంచి స్మెల్ వస్తుంది అన్నమాట. మంచి సువాసన వస్తుంది, అదిరిపోయే సువాసన. అట్లు పట్టుకుని వెళ్ళిపోదాం నడిసేయండి. ఎలా ఉంది? అదిరిపోయిందా? ఎంత ఇష్టమో నీకు టమాటా చట్నీ అంటే, మీకోసమే చేస్తాను. ఇది చూడు, ఇది ఇంకా బాగుంటుంది. పెరుగు సాస్ నువ్వు టేస్ట్ చేసావు కదా, టేస్ట్ చేయి. పెరుగు సాస్, పెరుగు అనుకుంటా. అయ్యో నేను పెరుగు అనే అంటున్నాను. పెరుగు పెరుగు నువ్వు టేస్ట్ చూసి చెప్పు ఎలా ఉంది. నువ్వు ఎక్స్ప్రెషన్స్ పెడితే ఏమర్థమవుతుంది? ఇలాగా అంటే నీ మాటలు చెప్పు. మరి నువ్వు తీయట్లేదు కదా. నేను కొంచెం 90% దాకా వచ్చేస్తుంది కదా, ఒక 10% కొంచెం. యా సరే. చాలా బాగుందంటండి. నచ్చిందా నీకు? అట్లు ఎంత స్మూత్గా. ఇది ఇంకొక విషయం ఏంటంటే అండి, ఈ అట్టు ఒక టెక్స్చర్ ఎలా ఉంటుందంటే వేసిన తర్వాత మూకిట్లో డబల్ అవుతుంది. అంటే మంచిగా పులిసి సిమ్లో పెట్టి సన్న సెకండ్ కాలుస్తుంటే ఆ సువాసన, ఆ రుచి మా చిన్నతనంలో హోటల్కి వెళ్ళిపోయినట్టు అనిపించింది అన్నమాట. ఎప్పుడు మాకు చిన్నప్పుడు హోటల్ ఉండేది మా నాన్నగారు ఫ్రెండ్స్దే. ఇంకా మాకు ఎప్పుడు కలితే అప్పుడు వెళ్ళి ఏమైనా కలితే తెచ్చుకునేవాళ్ళం అన్నమాట. ఒక గ్లాస్ పట్టుకుని వెళ్ళిపోయేవాళ్ళం చట్నీలకి. అప్పుడక్కడ మూకుడి పెట్టి అట్టు కాల్చేవారు. మమ్మల్ని ఏడిపించడానికి చట్నీ ఎక్కువ వేసేవారు కాదన్నమాట. అంటే నాన్నగారు ఫ్రెండ్సే కదా, మేము చిన్న చిన్న పిల్లలం. మేమేమో దెబ్బలాడేవాళ్ళం, చట్నీ వేయి కొంచెం అని చెప్పేసి. రొబాబుగాని అంత పెద్దోళ్ళైనా వాళ్ళప్పుడు అలా హ్యాండిల్ చేసేవారు మమ్మల్ని కూడా. నాకు అదే అనిపిస్తుంది. ఇప్పుడు అటువంటి ఏమి మా పిల్లలకి తెలీదు. ఇంకా ఎంతకంతే ఇంట్లో కూర్చోబెట్టి పెంచుతున్నాం అపార్ట్మెంట్లో కానీ ఇంకా అర్థమైపోయింది. కానీ ఏదైనా మా లైఫ్లే మాకు బాగా నచ్చినాయి అనిపిస్తుంది. ఇప్పుడు ఈ లైఫ్ కూడా మాకు ఇంకా కొంచెం నచ్చేటట్టుగా మేము మార్చుకుంటున్నాం. కానీ
వీళ్ళకి ఎలాగైనా అది ఏమీ లేదు, అడ్వాంటేజ్ లేదు మీరు చేయడానికి. అరటి చెట్లు, ఇంకొక విషయం ఏంటంటే అండి, అరటి తోట ఉండేదండి ఇంటి వెనకాల. పంట కాలువకి మరి నీళ్ళు ఇవ్వడానికి బోర్ తీసిన తర్వాత పంట కాలువ నీళ్ళు వస్తాయి కదా, ఇంటి వెనకాలేమాట. కరెక్ట్గా బోధలో కూర్చొని ఆడేసుకునే వాళ్ళం. ఇప్పుడు ఏమంటున్నారు, ఒళ్ళంతా మట్టి పూసుకుని దాన్ని ఏంటంటున్నారు, మొలత మడ్ బాత్ అంటున్నారు. మేము అది చిన్నప్పుడు మాకు తెలియకుండానే మేము ఆ మట్టిలోని అలా ఆడేసేవాళ్ళం. అంటే ఎప్పుడైనా సెలవులకు వెళ్ళినప్పుడు అది మా చిన్నమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అది ఇలా చేసుకునే ఇలా ఆడేవాళ్ళు అనమాట. చెరువుల దగ్గర చిన్న చిన్న చేపలు ఆ ఇడ్లీ పాత్రలోకి వచ్చేసి ఉండేవి, అలాగా ఆడుకునేవాళ్ళు అనమాట. ఇలాంటివి ఏమైనా మీకు గుర్తుకొస్తున్నాయా? నా ఏజ్ వాళ్ళు ఇలాగే చక్కగా చేసుంటారు. చేస్తుంటే కనుక కామెంట్లో మెన్షన్ చేయండి. నాకు చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది మీరు కామెంట్లు షేర్ చేసినప్పుడు. వీడియో నచ్చితే అయిపోయిందా? ఇంకా మా వాళ్ళైతే ఆగరండి, బాగా నచ్చేసినాయి. మా హారిక కూడా ఇప్పుడే కాలేజీ నుంచి వచ్చింది, పాపం ఆకలితో ఉంది కదా, పెట్టేశాను, ఫ్రెష్ అప్ అయిపోయింది. ఇదండి ఈరోజు వీడియో. మీకు నచ్చిందా? వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.